నగదు రహిత లావాదేవీలపై జిల్లా స్థాయి కమిటీలు వేసి పరిస్థితులు అధ్యయనం చేస్తున్నామని మంత్రి నారాయణ చెప్పారు. తిరుపతి తుడా కార్యాలయంలో సమావేశం నిర్వహించిన మంత్రి వ్యాపార వర్గాలు, విద్యాసంస్థల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. స్వైపింగ్ యంత్రాలు అందుబాటులో లేవని, బ్యాంకుల నిబంధనలు సమస్యగా ఉన్నాయని వ్యాపారస్తులు చెప్పారు. అన్ని పరిష్కరించి డిజిటల్ లావాదేవీలు శాతం పెంచుతామని నారాయణ తెలిపారు. సీఎం గారి దృష్టికి తీసుకుపోతాం. సీఎం గారు నేషనల్ లెవెల్లో డిస్కస్ చేసి, ఎందుకంటే ఇది నేషనల్ లెవెల్లో తీసుకోవాల్సిన పాలసీ. ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్లో ఈచ్ ట్రాన్సాక్షన్కి 5 రూపీస్ డిడక్ట్ చేసుకుంటారని, ప్లస్ సర్వీస్ ట్యాక్స్ డిడక్ట్ చేస్తారని వెబ్సైట్లో ఉందన్నారు. అయితే ప్రస్తుతం టెంపరీగా ఎగ్జామ్షన్ ఇచ్చున్నారంట. ఆ యొక్క బ్యాంక్ వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పింది. వాళ్ళు అనేది ఏంటంటే మాకు పర్మనెంట్గా ఎగ్జామ్షన్ కావాలని యాక్చువల్గా చెప్పారు. లేదంటే విద్యార్థులకు కూడా ప్రతి ట్రాన్సాక్షన్కి 5 రూపాయలు ప్లస్ సర్వీస్ ట్యాక్స్ అంటే బర్డెన్ అవుతున్నారు. ఈ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి యొక్క దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది.